హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో అయితే కొత్త విధానాన్ని అవలంబించబోతుంది. ఈ కొత్త విధానం ద్వారా దాదాపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ విధానం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైస్ మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ఇష్టరాజ్యంగా ధాన్యం పంపించకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్ నుంచి కేంద్రాల వారీగా రైస్ మిల్లుల కేటాయింపు లేకుండా ఆన్లైన్లో రైతుల వివరాలు, వాళ్ళు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం తూకం వివరాలు నమోదు చేసిన వెంటనే జనరేట్ అయ్యే మిల్లుకే ధాన్యాన్ని పంపించాల్సి ఉంటుంది. దీంతో ఆయా రైస్ మిల్లర్ల సహకారంలో ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్ కింద బియ్యం పెట్టేందుకు సంబంధిత అధికారుల పర్యవేక్షించడానికి సులువుగా ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత అధికారులపై రైస్ మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి తీసుకువచ్చే ఒత్తిళ్లకు లొంగకుండా అధికారులు సైతం అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ విధానం అయితే తోడ్పడనుంది. జిల్లాల్లో ఈ యాసంగి సీజన్లో 2 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. తద్వారా వచ్చే పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐకేపీ ద్వారా 345 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 రోజుల నుంచి జిల్లాలో వరి కోతలు నడుస్తుండగా కేంద్రాల్లో కొనుగోలు కూడా చేపట్టారు. కేంద్రాల ద్వారా 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగిలో పండించే ధాన్యం ఎక్కువగా నూక అవుతుందని రైతులు మొత్తం పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరలు పొందాలని చూస్తూ ఉన్నారు. సో ఈ విధానంలో కనుక రైతులు, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తవు. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.